ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి మాగాణుల్లో మినుము అనేది ప్రధానమైనటువంటి పంట. అయితే ఈ మధ్య కాలంలో రైతులు ఈ యొక్క కట్టె జనుము విత్తనోత్పత్తి కొరకు పెంచడం అనే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది. అయితే ఈ కట్టె జనుము అనేది కూడా అపరాల జాతికి చెందినటువంటి పంటే. ఇది కూడా 85 నుంచి 90 రోజుల్లో కోతగా రావడమే కాకుండా దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వరి మాగాణుల్లో పండించే అపరాల్లో ప్రధానంగా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఆశించినంత మేరకు దిగుబడులు సాధించలేకపోతున్నారు. కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ళ వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది అంత లాభదాయకంగా లేదు. కాబట్టి రైతులు కట్టె జనుము విత్తనోత్పత్తిపై ఆసక్తి చూపించడం జరుగుతుంది. అయితే ఈ కట్టె జనుము విత్తనోత్పత్తి చేసే రైతులు ఏదైతే మనం మినుము పంట పండిస్తామో అదేవిధంగా వరి మాగాణుల్లో మనం వరి కోతకు ముందు వారం రోజుల ముందుగా తగినంత పదును చూసుకొని విత్తనాన్ని ఒక అవసరమైనటువంటి 15 కిలోల విత్తనాన్ని 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకొని మనం పొలంలో సమాంతరంగా జల్లుకోవాలి. ఈ యొక్క జల్లుకున్న విత్తనం ఏదైతే ఉంటుందో ఈ కట్టె జనుము కూడా వరి మాగాణుల్లో పండించే మినుము ఏ విధంగానైతే నేలలో ఉండేటటువంటి తేమ అదేవిధంగా వరి పంటకు వేసినటువంటి పోషకాలను మాత్రమే తీసుకొని పెరుగుతుందో ఈ యొక్క కట్టె జనుము కూడా అదే విధంగా నేలలో ఉండేటటువంటి తేమ వరి పంటకు వేసిన పోషకాలను మాత్రమే తీసుకొని పెరుగుతుంది. ముందుగా ఈ యొక్క 15 కిలోల విత్తనాన్ని ఎకరం పొలంలో సమాంతరంగా జల్లుకొని తొలి దశలో అంటే పూతకు ముందు ఈ యొక్క విత్తినటువంటి నెల రోజుల లోపు ఒకసారి ఈ యొక్క 3/19 అనే నీటిలో కరిగేటటువంటి ఎరువు లభిస్తుంది. దీనిని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ లేదంటే నేలలో తడి ఆరినా కూడా మొక్క ఏపుగా తొలి దశలో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పూత వచ్చిన తర్వాత మరొకసారి మల్టీకే అంటే పొటాషియం నైట్రేట్ అంటాము. దీనిని 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి.